మన కాదంబరి సిల్క్స్ లో ఫ్లాట్ 50% డిస్కౌంట్ అండ్ 25,000 పర్చేస్ మీద 2 కంచి కాటన్ సారీస్ ఉచితం. ₹50,000 షాపింగ్ మీరు కనుక చేస్తే హాఫ్ చెల్లిస్తే చాలు, అంటే 25,000 రూపీస్ కడితే చాలు, మిగిలినంతా మీకు ఫ్రీగా శారీ రూపాయలు తీసుకెళ్ళిపోవచ్చు. ₹25,000 కనుక మీరు ఇక్కడ షాపింగ్ చేస్తే కాదంబరి సిల్క్స్ లో 2 కంచి కాటన్ శారీస్ మీరు ఫ్రీ ఫ్రీ ఫ్రీ. ₹1,00,000 కనుక మీరు షాపింగ్ చేస్తే ఆ రోజు ఎంతమంది కస్టమర్లు అయితే ₹1,00,000 షాపింగ్ చేస్తారో వారందరిలో ఒక లక్కీ డిప్ తీసి లక్కీ విన్నర్ కి ఇన్స్టెంట్ గా ₹25,000 క్యాష్ బ్యాక్. కాదంబరి సిల్క్స్ ఎడిషన్ 2 వైభోగం సేల్ కి సంబంధించి ఆగస్ట్ 1 నుంచి 31 వరకు ఇక్కడ ఈ ఆఫర్లు ఉన్నాయి. ముచ్చటగా 3 అంటే 3 ఆఫర్లతో ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాము. సో ఫస్ట్ వచ్చేసి మన పూర్ణిమ ప్రిన్స్ దగ్గర కాదంబరి సిల్క్స్ కలెక్షన్ లో కనుక మీరు షాపింగ్ చేస్తే ₹50,000 షాపింగ్ మీరు కనుక చేస్తే హాఫ్ చెల్లిస్తే చాలు, అంటే 25,000 రూపీస్ కడితే చాలు, మిగిలినంతా మీకు ఫ్రీగా శారీ రూపాయలు తీసుకెళ్ళిపోవచ్చు. అండ్ ఆఫర్ నంబర్ 2, ₹25,000 కనుక మీరు ఇక్కడ షాపింగ్ చేస్తే కాదంబరి సిల్క్స్ లో 2 కంచి కాటన్ శారీస్ మీరు ఫ్రీ 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 అని చెప్పచ్చు అనమాట. అండ్ థర్డ్ ఆఫర్ ఏంటంటే ₹1,00,000 కనుక మీరు షాపింగ్ చేస్తే ఆ రోజు ఎంతమంది కస్టమర్లు అయితే ₹1,00,000 షాపింగ్ చేస్తారో వారందరిలో ఒక లక్కీ డిప్ తీసి లక్కీ విన్నర్ కి ఇన్స్టెంట్ గా ₹25,000 క్యాష్ బ్యాక్. ఇలాంటి ఆఫర్స్ అన్ని మీకు మన కాదంబరి సిల్క్స్ ఎడిషన్ 2 వైభోగం సేల్ విచ్ ఇస్ హ్యాపెనింగ్ అట్ మన పూర్ణిమ ప్రిన్స్ 3rd ఫ్లోర్ అట్ కుక్కట్పల్లిలో హ్యాపీగా ఈ ఆఫర్లన్నీ మీరు అవైల్ చేసుకోవచ్చు. మరి ఆఫర్లు చెప్పేశాం కాబట్టి ఇప్పుడు యాక్చువల్ గా రంగంలోకి దిగిపోదాం. కాదంబరి సిల్క్స్ అంటే మీ అందరికీ తెలుసు, భారతదేశంలో ఉన్న టాప్ వీవర్స్ చేత నేయబడిన శారీస్. వీళ్ళు ఎక్స్క్లూజివ్ గా ఎక్కడెక్కడో ఉన్న వీవర్స్ మాస్టర్ పీసెస్ అన్ని అండర్ వన్ రూఫ్ తీసుకొచ్చి మన కోసం మన ముందు పెడుతున్నారు. అయితే ఈ కలెక్షన్స్ లో ఇంకా బాగా స్పెషల్ అండ్ ప్రెషియస్ ఇస్ వింటేజ్ కలెక్షన్ అన్నమాట. వింటేజ్ కలెక్షన్ అంటే ఎప్పుడో మన అమ్మమ్మలు నానమ్మలు బామ్మలు కట్టిన నాటి చీరలు, హిస్టరీ రిపీట్స్ అంటారు కదా, యాంటీ కలెక్షన్స్ ది బెస్ట్ అని వింటూ ఉంటాం కదా. సో అలనాటి అందాలని తిరిగి మళ్ళీ ఇప్పుడు ట్రెండ్ కి తగ్గట్లుగా చీర రూపంలో నేస్తే అదే వింటేజ్ కలెక్షన్స్. అండ్ కాదంబరి సిల్క్స్ ఇస్ సో మచ్ ఫేమస్ ఫర్ వింటేజ్ కలెక్షన్స్. వైభోగం సేల్, వైభోగం అంటే ఏంటో చెప్పండి. ఏ ఫంక్షన్ లో అయినా సరే వైభవంగా జరగాలి అని కోరుకుంటాం, ఎక్కడికి వెళ్ళినా సరే వైభోగంగా కనపడాలి అని కోరుకుంటాం. వైభోగంగా కనిపించాలన్నా వైభవంగా అందించాలన్నా కేవలం మన పూర్ణిమ ప్రిన్స్ వారి ఇక్కడ ఈ వింటేజ్ కలెక్షన్స్ లో మాత్రమే సాధ్యమని నా నమ్మకం. సో ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ది కలెక్షన్. ఇక్కడ మనకి చాలా చీరలు ఉన్నాయి. మీరు డీటెయిల్డ్ గా అన్ని చీరలని ఎంజాయ్ చేయాలి అని అనుకుంటే యూ హ్యావ్ టు స్టెప్ ఇన్ టు పూర్ణిమ ప్రిన్స్. బట్ నా మనసుకి నచ్చిన ర్యాండమ్ కలెక్షన్స్ మీకోసం తీసి చూపిస్తాను. ఈ సారీ చూడొచ్చు మీరు. దిస్ ఈజ్ అ రెడ్ కలర్ బ్యూటిఫుల్ సారీ. అండ్ ఈ చీరలో అచ్చు అమ్మవారి శ్రావణ మాసంలో మన ఇంట్లో నట్టింట్లో అడుగు పెడితే ఎలా ఉంటుందో అలాగే కనిపిస్తారు మీరు కూడా. బ్యూటిఫుల్ రెడ్ సారీ విత్ సిల్వర్ జరీ అండ్ గోల్డ్ బుటా అన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు చక్కగా ఆ బార్డర్ కూడా ఎంత నిండుగా ఉందంటే. చెక్స్ కలెక్షన్స్ ఎవర్ గ్రీన్ కదా, ఒక్కొక్కసారి బాగుంటాయి ఒక్కొక్కసారి బాగుండవని కాదు. జరీ అండ్ సిల్వర్ జరీ అండ్ గోల్డ్ జరీ కాంబినేషన్ లో వచ్చినటువంటి ఈ మంచి చెరీ రెడ్ కలర్ ఇస్ లైక్ వైభోగం టు ది పీక్ అన్నట్టే చెప్పచ్చు అనమాట. రైట్, సో ఇది పక్కన పెట్టేద్దాం. అండ్ నెక్స్ట్ నాకు బాగా నచ్చింది ఇస్ దిస్ వైలెట్ కలర్. ఒక్కొక్కసారి సీజన్ లో ఒక్కొక్క ట్రెండ్ కలర్ ట్రెండీగా అనిపిస్తుంటుంది. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ వరకు ఈ కలర్ పర్పుల్ చాలా ఇన్ అని అనుకునేవాళ్ళు, కానీ ఆ ఇన్ ఇంకా అవుట్ అవ్వలేదు, ఇంకా ఇన్నుగానే నడుస్తూ ఉంది. అండ్ చిన్న చిన్న బుటాలతో కంచి బార్డర్ తో ఎంత లవ్లీగా ఉందో ఈ శారీ అయితే అసలు టూ గుడ్ అంటే టూ గుడ్ అనిపిస్తుంది నాకు. సో ఈ పర్పుల్ శారీ విత్ పింక్ అన్నమాట. అటు ట్రెండీగాను ఉంటుంది, ఇటు చాలా లేటెస్ట్ గా కూడా ఉంటుంది, అండ్ చాలా సాంప్రదాయబద్ధంగా కూడా ఉండేటువంటి ఈ కాంబినేషన్ ఇస్ లైక్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ అని చెప్పచ్చు. యూజువల్ గా ఈ మధ్య ఎక్కువ ఈ డార్క్ కలర్స్ కి అట్రాక్ట్ అవుతున్న వేళ ఆరెంజ్ కలర్ ని కొంచెం తగ్గింది మన వార్డ్రోబ్ లో అన్నది నా పర్సనల్ ఫీలింగ్. నా వార్డ్రోబ్ లో ఆరెంజ్ తగ్గింది. సో ఒక్కసారి ఈ కనకాంబరం షేడ్ అంటే డ్యూయల్ టోన్ అంటారు కదండి, అటు ఏమంటారు ఎగ్జాక్ట్ గా కలనేత షేడ్, కరెక్ట్. అటు ఆరెంజ్ కాదు, ఇటు పింక్ కాదు, అటు కనకాంబరం షేడ్ కాదు, ఇటు కంప్లీట్లీ యునో ఆ రోజ్ షేడ్ కాదు. లవ్లీ కలనేత్ కాంబినేషన్ తో అండ్ కంప్లీట్ గా కాంట్రాస్ట్ బార్డర్ తో అద్దిరిపోయింది అంతే. ఒక్క మాటలో చెప్పాలంటే చీర సార్
చీర లెవెల్ అంతే రట్టుగా ఉంది ఈ శారీ. టూ గుడ్ అనిపించింది నాకు. అండ్ ఇంకొకటి ఇప్పుడు కలర్స్ లో మెహందీ గ్రీన్ కలర్ కూడా చాలా ట్రెండీగా ఉంది. నేను జస్ట్ శారీ మీకు చూపిస్తున్నాను కానీ ఆ ఫీల్ ఆఫ్ ది శారీ అయితే ఒక పక్క పట్టు చీర కట్టుకున్నట్టు ఉంది అండ్ ఇంకొక పక్క చాలా లైట్ వెయిట్ గా కూడా అనిపిస్తుంది. కంప్లీట్ లైట్ వెయిట్. ఎంత రాయల్ గా ఉందంటే చిన్న చిన్న బుటాతో క్లాస్ గా ఎలిగెంట్ గా, మళ్ళీ వర్కులు చేయించి హడావుడ్లు చేయించాల్సిన అవసరంలా, కట్టామా జస్ట్ అంతే. అట్లా ఒక లక్ష్మీదేవి దగ్గ మెరిసిపోతూ నడుస్తూ వస్తున్నట్లే అనిపిస్తుంది. ఇది కూడా మెహందీ గ్రీన్ కాంబినేషన్ విత్ డార్క్ గ్రీన్ బార్డర్. ఇట్స్ లైక్ టూ గుడ్ అనిపించింది. సో ఇది కూడా మీకు పూర్ణిమ ప్రిన్స్ వారి కాదంబరి సిల్క్స్ ఎడిషన్ 2 వైభోగం సేల్లో మీరు ఈ శారీని ఆల్మోస్ట్ ఇఫ్ మీరు 50,000 కి కనుక షాపింగ్ చేస్తుంటే యూ కెన్ గెట్ ఇట్ ఫర్ హాఫ్ ఆఫ్ ది ప్రైస్. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ చీర ఎంత అండి? అసలే ఇది చాలా డిస్కౌంటెడ్ ప్రైస్. 13,000కి ఎంత మంచి చీర వస్తుంది అని అంటే అది వేరే లెవెల్. చక్కగా మీకొకటి, మీ అత్తగారికి ఒకటి, మరదలకు ఒకటి, ఆడపడుచుకి ఒకటి, తర్వాత ఇట్లా లెక్క చేసేసి 50,000కి తీసుకొని హాఫ్ ప్రైస్ తెచ్చు. అలాంటి మాస్టర్ ప్లాన్ వేసుకొని మొత్తం ఫ్యామిలీ ఆడ సైన్యం అంతా ఇక్కడ వీళ్ళ మీదకి దండయాత్ర చేయాలన్నమాట. ఒకదానికి వస్తే ఇంకా దీన్ని మించి ఒకదాని మించి ఒకటి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అన్ని చీరలు ఒకేలా ఉంటే ఇంకా అసలు అది పూర్ణిమ ప్రిన్స్ ఎందుకు అవుతుంది? ఒకదాన్ని మించి ఇంకొకటి ఉంటేనే అది పూర్ణిమ ప్రిన్స్. ఎక్స్క్లూజివ్ గా మన కాదంబరి సిల్క్స్ ఎడిషన్ 2 సేల్ అవుతుంది అనమాట. ఇది చూడండి కంప్లీట్. ఎలా తెలిసిపోతాయి మీకు అలా? అంటే కస్టమర్ల మనసులో ఏముందో మీరు అలా క్యాచ్ చేసేస్తూ ఉంటారా? ఎందుకంటే నేను నెక్స్ట్ ఇదే తీద్దాం అనుకున్నా. అలా అనుకుండేస్తారండి. ఎగ్జాక్ట్లీ అదే కదా ఇక్కడ అట్రాక్షన్ ఉందండి మనకి, నన్ను షాప్ వాళ్ళకి. మన మనసులో ఉన్నవి మనకు కావాల్సినవి ఖచ్చితంగా వాళ్ళు తీస్తూ ఉంటారనమాట. సో ఇది కూడా ఒక లవ్లీ బ్లూ కలర్ శారీ. యాక్చువల్లీ వింటేజ్ కలెక్షన్స్ అన్ని ఇప్పుడు చాలా ఇన్నండి. అండ్ ఆయన చెప్పినట్లుగా 1 by 1 ఏది కట్టినా ఆహా ఓహో అనాల్సిందే. ఇది యావరేజ్ అన్న మాట అయితే ఇక్కడ రాదు. అంత స్పెషల్ కాదంబరి సిల్క్స్ అనమాట. సో ఇది కూడా లైట్ బ్లూ అండ్ డార్క్ బ్లూ కాంబినేషన్తో టూ గుడ్ అనిపించింది. విత్ సన్న చెక్స్ వచ్చింది, చెక్స్ మీద బుటా వచ్చింది. చాలా బాగుంది ఈ సారీ కూడా. ఇందాక మీరు గ్రీన్లోనే లైట్ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ మెహందీ గ్రీన్ కాంబినేషన్లో చూసారు కదా. ఇప్పుడు శారీ అంతా మొత్తం డార్క్ గ్రీన్ క్లాస్గా ఉంటుంది. దానికి పళ్ళు వచ్చేసి మెహందీ గ్రీన్ అనమాట. అండ్ మధ్యలో ఈ మీనాకారి బుటాస్తో టూ గుడ్ అంటే టూ గుడ్ అనిపించింది ఇది కూడా నాకు. యాక్చువల్లీ ఇలాంటి లవ్లీ కలెక్షన్స్ ఆఫ్ శారీస్ మీకు మన పూర్ణిమ ప్రిన్స్ కాదంబరి సేల్లో మాత్రమే జరుగుతాయి. కాదంబరి సిల్క్స్ ఎడిషన్ 2 అది గుర్తుంచుకోండి. నేను పదే కాదంబరి సిల్క్స్ అని ఎందుకు చెప్తున్నానంటే భారతదేశం వ్యాప్తంగా ఉన్న టాప్ మోస్ట్ వీవర్స్ అందరి చేత మాస్టర్ పీసెస్ని అండర్ వన్ రూఫ్ తీసుకురావాలి అన్న ఒక సంకల్పంతో మాస్టర్ వీవర్స్కి కూడా మంచి ఎక్స్పోజర్ ఇవ్వాలి. ప్రతి చీర సపోజ్ ఇప్పుడు బనారస్ ఎల్లో ఒక చీర, కంచెల్లో ఒక చీర, దాని తర్వాత ఇంకొక ప్లేస్కి వెళ్ళి ఇంకొక చీర కొనడం ఇట్ ఇస్ హైలీ ఇంపాసిబుల్. కానీ ఎక్కడైనా సరే కంచిపట్టు చీరలు చాలా రీజనబుల్ ప్రైసెస్కి, అది కూడా మాస్టర్ వీవర్స్ చేత నేయబడిన చీరలని ప్రత్యేకమైన ధరలకి మీకు అందించడమే మన పూర్ణిమ ప్రిన్స్ వారి యొక్క ముఖ్య ఉద్దేశంగా మనకు అందరికీ ఎప్పటికీ తెలుసు. సో బెస్ట్ ప్రైసెస్ అండ్ దట్ టు బెస్ట్ శారీస్ అని మాత్రం చాలా క్లియర్గా చెప్పచ్చు. ఇంకొకటి ఇది కూడా చాలా క్లాసీగా ఉంది ఈ కాంబినేషన్. యాక్చువల్లీ నాకు లెవెండర్ కాంబినేషన్లో ఉంది. ఈ పర్టిక్యులర్ లైట్గా సీ గ్రీన్ కాంబినేషన్లో వచ్చినటువంటి దిస్ ఈజ్ లైక్ అద్భుతం, అమోఘం, మాటలు లేవు, అది మాత్రం గ్యారంటీ. ఒక్కొక్క చీర ఒక్కొక్క టెక్స్చర్ని తలపిస్తుంది తెలుసా. నిజంగా మనం ఒకప్పుడు బండ చీరలు ఇట్లా సింగిల్ పళ్ళు వేసామంటే ఈ చెయ్యి ఇంకెందుకు పనికిరాదు, ఏదో ఫ్రాక్చర్ కట్టుకట్టినట్లు అయిపోతుంది. బట్ ఇది అసలు ఎంత ఈజీగా ఉందంటే, ఎంత లైట్ వెయిట్ ఉన్నాయంటే ఈ శారీస్. ఇంకా పెద్దగా మగ్గం వర్కులకి ఏం ఖర్చు పెట్టక్కర్లేదు. ఆ అంచు ఒక్కటి చేతికి వేసామంటే అసలు వేరే లెవెల్ అంతే. అక్కడ త్రిష వెళ్తుందా మీరు వెళ్తున్నారా చూసే వాళ్ళకి కళ్ళకి పెద్ద ఆశ్చర్యం వస్తూ ఉంటుంది అనమాట. అంత బ్యూటిఫుల్గా ఉంటాయి వీళ్ళ పట్టు చీరలు. సో ఇప్పటి వరకు కాదంబరి సిల్క్స్ ఎడిషన్ 2లో ఉన్నటువంటి వింటేజ్ కలెక్షన్ని చూసారు మీరు. ఇప్పుడు నేను ఏకంగా బ్రైడల్ కలెక్షన్ని మీ ముందుకు చూపించబోతున్నాను అనమాట. అంటే వైభోగం అంటే బ్రైడే కదా, శుభకార్యమే కదా, అందుకోసము మనము చూపిస్తున్నాం. అందరూ బాగా కనిపించాలి, పెళ్లి కూతురు మాత్రం వైభవంగా అంగరంగ వైభవంగా కనిపించాలి. సో వైభోగం సేల్లో శారీస్ పర్చేస్ చేస్తే ఆ పెళ్లి సూపర్ హిట్ అంతే, ఇంకా వేరే లెవెల్. సో ఇది వచ్చేసి మనకి మీనాకారి బార్డర్తో మంచి కల్నేత షేడ్స్తో ఉన్నటువంటి శారీ విత్ అ గోల్డెన్ టింజ్ అనమాట. పర్పుల్ అండ్ గోల్డెన్ చాలా బాగుంది. గ్రీన్ మీనాకారి బార్డరు చాలా ఎలిగెంట్గా డిఫరెంట్గా ఉంది. అలాంగ్ విత్ డిఫరెంట్గా ఉండడంతో పాటు చాలా క్లాసీగా కూడా ఉంది, ఎలిగెంట్గా కూడా ఉంది. సో ఇంత జరీ ఉన్నా కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ అది మాత్రం వీళ్ళ దగ్గర ఒక స్పెషల్ పాయింట్ అనమాట. కంచి పట్టు చీరలు ఇట్లా లైట్గా ఉండాలి అని అంటే అది మాత్రం వీళ్ళకే సాధ్యం. ఓన్లీ అట్ కాదంబరి సిల్క్స్ అట్ పూర్ణిమ ప్రింట్స్ అనమాట.
నెక్స్ట్ ఇది కదా అసలు వైభోగమైన చీర అంటే బ్రైట్ రెడ్ బార్డర్, గోల్డ్ అంచు, అసలు ఎంత మిలమిలమిల మెరిసిపోతుందో. యూజువల్లీ గోల్డ్ శారీస్ అని అంటే అదొక రకమైన క్లాస్నెస్ని, లగ్జరీని, ప్రీమియంని, ఒక రకమైన హై క్వాలిటీ అనేది కనిపిస్తూ ఉంటాయి కదా, అలాగ ప్రాపర్గా ఎస్టాబ్లిష్ అయ్యేది ఈ శారీలో అనుకోవచ్చు. చిన్న సన్న డిజైను అండ్ అది కూడా రెడ్ బార్డర్ బ్రైట్గా కనిపిస్తూ, బాడీ అంతా గోల్డెన్ థ్రెడ్స్తో అద్దరిపోయింది అంతే. ఈ చీర అయితే మాత్రం 5/5 లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనే చెప్పచ్చు, అంత బ్యూటిఫుల్గా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు యూజువలీ ఒకప్పుడు పెళ్లి కూతురేమో డార్క్ శారీస్ కట్టేది వాళ్ళు, అండ్ వచ్చే వాళ్ళేమో మనం అంత బ్రైట్గా కనిపించకూడదు, పేస్టల్ కలర్స్కి వెళ్ళాలి అని అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు పెళ్లి కూతురు సైతం పెళ్ళి ఎవరింట్లో జరుగుతోందో వాళ్ళు అంటే హోస్ట్లు కూడా అందరూ లైట్ కలర్స్ ప్రిఫర్ చేస్తున్నారు, పేస్టల్ కలర్స్ నడుస్తుంది. ఇది ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టుగా ఇమిడిపోవడం కాదు, ట్రెండ్ని డామినేట్ చేసేలాగా అసలు ఇదైతే మాత్రం అసలు అద్భుతం అంటే అద్భుతం. ఇంత వర్క్ ఉన్నా కూడా మనం జస్ట్ మీకు ఎక్కడ చిన్న పోగు కూడా బయటికి ఉండదు. మ్యాట్ ఫినిషింగ్ అంటారు. అచ్చా, దీన్ని మ్యాట్ ఫినిషింగ్ అంటారు. టూ గుడ్ అసలు. అంటే ఏదో మనం చెప్పుకుంటాం చూడండి, ఈ చీర 70,000, ఈ చీర 80,000 అని చెప్పుకుంటాం. అలా చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు తెలుసా. నిజంగా వర్త్ ఉన్న చీర కట్టామంటే ఆ వర్త్ కనిపించిపోతుంది అంతే అర్థమైన వాళ్ళకి. అలా వర్త్ ఎక్స్ప్లెయిన్ చేయకుండా అర్థమయ్యే రిఫ్లెక్ట్ అయ్యే శారీ అంటే ఇదే మాత్రం. ఎంత బాగుందో ఈ శారీ, లైట్ వెయిట్, ఎలిగెంట్ అండ్ ఆల్సో పేస్టల్ కలర్ కాంబినేషన్తో వచ్చిన ఈ శారీ ఇస్ లైక్ నవ్వుతో నా భవిష్యత్, టూ గుడ్ అన్నట్టు. రైట్. సో మరి ఇంకా నేను ఇలా చెప్పుకుంటూ వెళ్తే వీళ్ళ దగ్గర నెంబర్ ఆఫ్ కలెక్షన్స్, హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ శారీస్ ఉన్నాయి. సో మీరు అవన్నీ మిస్ అవ్వకూడదు అని నేను కొన్నే చూపిస్తున్నాను. ఈ వీడియోని ఇక్కడితో ఆపేస్తాను సో దట్ చక్కగా మోహన్ గాలి చేతులు కడిగేసుకొని ఫ్రెష్ అయిపోయి ఇక్కడ మన కుక్కట్పల్లిలో ఉన్నటువంటి పూర్ణిమ ప్రిన్స్కి వచ్చేసేంటి కాదంబరి సేల్ జరుగుతోంది. ఎడిషన్ 2 అనమాట. August 1 నుంచి August 31 వరకు ఈ సేల్ నడుస్తుంది. ఈ సేల్ ప్రత్యేకతలు 3 ఆఫర్లు ఉన్నాయి. ఫస్ట్ ఆఫర్ వచ్చేసి మనకి 50,000 రూపాయల షాపింగ్ మీరు చేయండి, కానీ 25,000 కట్టండి, ఎందుకంటే అదే ఆఫర్ కాబట్టి. రెండో ఆఫర్ 25,000 రూపాయలకి సంబంధించి మీరు షాపింగ్ చేస్తే 2 కంచి కాటన్ శారీస్ పూర్తిగా ఉచితం. అండ్ మూడో ఆఫర్, ఇన్ కేస్ 1,00,000 రూపాయల కంటే మించి మీరు షాపింగ్ చేస్తే 1 lakh షాపింగ్ చేసిన కస్టమర్స్ అందరి పేర్లలోంచి లక్కీ డిప్ తీయడం జరుగుతుంది. అండ్ ఒక్క కస్టమర్ కి ఎక్స్క్లూజివ్ గా 25,000 మనీ బ్యాక్ ఇచ్చేస్తారు. అండ్ ఈ ఆఫర్ కొన్ని రోజులు మాత్రమే కాబట్టి జస్ట్ హరీ అప్, పుల్ అప్ యువర్ సాక్స్ అండ్ కమ్ అవుట్ టు పూర్ణిమ ప్రిన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. హ్యాపీ షాపింగ్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు. మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.